ముఖ్యంగా వెంకటేష్ సున్నం చెరువు నుంచి. వెంకటేష్ గారు నమస్తే. నమస్కారం సార్. ఏంటి ఒక పక్క హైడ్రా ఆ బాధితులకు అండగా ఉంటున్నా, మరో పక్క ముందస్తు సమాచారంతో మేము కూలుస్తున్నాం తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టేటటువంటి పరిస్థితి కాదు. కొంతమంది బిల్డర్లు ఎవరైతే ఉన్నారో ఈ పేద ప్రజల్ని అడ్డు పెట్టుకొని వాళ్ళు చేస్తున్నటువంటి రాజకీయాలనే మేము అటాక్ చేస్తున్నామని చెప్పేసి హైడ్రా కమిషనర్ రంగనాథ్ అయితే చెప్తున్నారు. మరో పక్క దీన్ని అంటే మీరు ఈ ముందస్తు అనుమతులు ఇచ్చారా, లేకపోతే ముందస్తు సమాచారం ఏమైనా ఇచ్చారా? ఈ హైడ్రా అనేది మీకు ఏ విధంగా ఇబ్బంది కలిగించింది? సార్ సమాచారం ఏమీ లేదు సార్. పొద్దున 5ంటికి వచ్చారు సార్ హైడ్రా వాళ్ళు. పొద్దున 5ంటికి వచ్చి మా భార్య పిల్లలం అందరం పడుకొని ఉన్నాము. పొద్దున 5ంటికి వచ్చి పొక్కునేలు పెద్ద పెద్ద జేసీబీలు తీసుకొని వచ్చారు. వచ్చి డైరెక్ట్ అటాక్ చేసి ఏదంటే మన ఒక విధ్వంసం పొద్దున మన ఏదో రౌడీజం చేసినట్టు చేసి మరి కూలగొట్టారు. ఒక నోటీస్ లేదు, ఏం లేదు. నోటీస్ లేకుండా ఎట్లా కూలగొడతారు సార్? మేము కూడా భార్య పిల్లలు ఉన్నారు, చిన్న చిన్న పిల్లలు. వెంకటేష్ ఎన్ని సంవత్సరాల నుంచి అక్కడ ఉంటున్నారు సార్? 18 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ ఉంటున్నా సార్. 18 సంవత్సరాలు అవుతుంది నేను ఉండి. నాది ల్యాండ్ రిజిస్ట్రేషన్ ల్యాండ్, లేఅవుట్ ల్యాండ్. ఇంకోటి ఏంటంటే నేను ప్రాపర్టీ ట్యాక్సులు కడుతున్నా, కరెంటు బిల్లులు కడుతున్నా. ప్రతి సంవత్సరం ట్యాక్సులు మర్చిపోకుండా పోయి గవర్నమెంట్ చెల్లిస్తున్నా. నేను బాధ్యతని. నన్ను ఇంత ఇబ్బంది పెడుతురు ఎందుకు సార్ అని అడిగితే కూడా వాళ్ళు నేను ఏదో వ్యాపారాలు చేస్తున్నా, అది చేస్తున్నారు. ఒక్క మాట సార్, నేను ఒక చిన్న మాట అడుగుతున్నా, మీ ద్వారా మేము అడగాలనుకుంటున్నాము. చెప్పండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్ సార్ గారు నా దగ్గర 20 బండ్లు ఉన్నాయంటారు సార్. చదువుకున్న వాళ్ళు, మేము చదువుకోలేము, మాకంటే చదువులు లేవు, ఏం లేవు. మా బతుకులు చదువు లేని బతుకులు. మా నాన్నగారు కూలి చేసి నాలి చేసి సంపాదించిన ఇల్లు ఇది. నా దగ్గర 20 బండ్లు ఉంటే రంగనాథ్ సారు ఆర్టీఓ ఆఫీస్ లా నా పేరు మీద 20 బండ్లు ఉన్నాయా? ఎంత ఆస్తి ఉంది తన పేరు మీద. ఎవరో ఒక అనామకుడు మన విలాసులకించి వచ్చి నేను రోజుకు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నాను అంటున్నారు సార్. ఒక చిన్న మాట, 1,00,000 రూపాయలు సంపాదించడం అయితే ఈ గుడి చేసుకొని ఎందుకుంటాం సార్? ఒక చిన్న మాట చెప్పండి. రైట్. ఏంటి ముందస్తు అంటే మీకు అక్కడ FTL లేకపోతే బఫర్ జోన్లో ఉన్నట్టు మీకు తెలియదా? చాలా మంది ఇప్పుడు హైడ్రా కూడా చెప్తుంది ఏంటంటే బఫర్ జోను, మరో పక్క FTL పరిధిలో ఉన్న వాటినే మేము కూల్చివేస్తున్నామని చెప్పారు. సామాన్యులకు అండగానే ఉండాలని చెప్పేది. ముందస్తు చర్యలు అయితే మాత్రం అంటే వాళ్ళ మీద ఏం తీసుకుంటాం, ముందస్తు నోటీసులు ఇచ్చిన తర్వాతే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటున్నామని చెప్పేసి రంగనాథ్ గారు చెప్తున్నటువంటి అంశం. లేదు సార్ తప్పు సార్. రంగనాథ్ సార్ మీరు ఒక్క మాట సార్, మేము అబద్ధాలు ఆడాల్సిన అవసరం లేదు సార్. మాకు ఎటువంటి నోటీస్ అందలేదు, ఎటువంటి నోటీస్ చేయలేదు. పెద్ద పెద్ద బడాబాబులను వదిలేసారు సార్. మాలాంటి రేకుల షెడ్లు చిన్న చిన్న కట్టుకున్న వాటిని కులగొడుతున్నారు సార్. ఎంతవరకు నిజం సార్? ఎంతవరకు న్యాయం సార్ ఇది? మేము అడగడానికి పోతే మా మీద రూమర్స్, మేము డబ్బులు సంపాదిస్తున్నాము, వాళ్ళ బిజినెస్ గురించి హోంవర్క్ చేసినామని అంటారు. హోంవర్క్ ఏం చేసారు సార్? మీ బిజినెస్ ఉంటే బిజినెస్ తీసేయండి సార్. బిజినెస్ ఎక్కడ ఉంది నాది? నేను ఏమంటున్నా సార్, నేను నా బ్యాంకు స్టేట్మెంట్ తో సహా మీకు ఇచ్చేస్తా గవర్నమెంట్ కు. నా పేరు మీద ఎన్ని ఆస్తులున్నాయో చూపిస్తా, చూసుకోండి. ఏమని ఉంటే నా పేరు మీద ఒక్క గజం స్థలం కూడా బయట ఎక్కడ లేదు సార్ నా పేరు మీద. అదే నేను ఈ సున్నం చెరువులా ఉండే 18 సంవత్సరాల నుంచి ఉంటున్నా సార్. ఇక్కడ ఏం లేదు, అడవి ఉన్నప్పటి నుంచి ఉంటున్నా. మా నాన్నగారు తెచ్చి ఇక్కడ గుడిచలేసి చిన్నగా బతికి డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్లు చేయించుకొని అన్ని చేయించుకున్నాడు. గవర్నమెంట్ చేసిందే మా గురించి కాదు సార్. గవర్నమెంట్ ఉందే మా గురించే కదా సార్ గవర్నమెంట్. రైట్.